హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రుచిగా ఉండే అందరికీ ఎంతో ఇష్టమైన పల్లెటూరు స్టైల్లో టమాటా పచ్చడిని ఇది దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ అలాగే టిఫిన్స్లో ఏ టిఫిన్స్ చేసినా సరే చక్కగా ఈ చట్నీ అయితే వేసుకుని తినేసేయచ్చు. అంతే కదండి, రైస్లో కూడా మంచి కాంబినేషన్ అయిన చట్నీ అనమాట. ఇది ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరనమాట, అంత బాగుంటుంది. సో ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 100 గ్రాముల దాకా రెడ్ మిర్చిని అయితే తీసుకున్నాను. వీటికి ఉన్న తొడాలన్నీ తీసేసి వీటిని రెండుగా ఈ విధంగా విరిచి తీసుకోవాలి. ఇలా చక్కగా విరిచి తీసుకోవడం వల్ల దీనిలో ఉన్న గింజలు అనేవి బయటకు వచ్చి వీటిని ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా అవి కూడా మంచిగా ఫ్రై అయితే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీటన్నిటిని ఇలా విరిచి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. సో వీటన్నిటిని నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అప్పటిదాకా ఇలానే నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా 1 నిమిషం తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆల్మోస్ట్ 1 నిమిషం అయితే అయిపోయిందండి. 1 నిమిషం తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకున్నాను. ఈ జీలకర్ర కూడా ఇదంతా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు తీసుకున్న టమాటాలని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోపోయినా పర్లేదు, వీటిని 2 ముక్కల్లాగా కట్ చేసుకునైనా ఫ్రై చేయొచ్చు. బట్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల త్వరగా ఉడికిపోతుంది. అందువల్ల ఈ విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా రెడ్ మిర్చి ఫ్రై చేసింది ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అదే కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకుని ఆయిల్లోనికి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో వీటన్నిటిని మంచిగా ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఇలా ఉడికించేసేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. అదేవిధంగా నీట్గా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ మంచిగా ఈ విధంగా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇది మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఇలానే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తూనే నేను ఇక్కడ తీసుకున్న ఆనియన్ని ఒక చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మరీ అంత చిన్నవి కాదు, మరీ అంత పెద్దవి కాదు, అలా కట్ చేసుకుని అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఈ లోపైతే ఈ టమాటా కూడా ఈ విధంగా అయితే చక్కగా ఉడికిపోయింది. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోనికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఈ టమాటాతో పాటు కలిపేసి ఈ చింతపండు కూడా మెత్తగా ఉడికేంత వరకు దీంతో పాటు ఉడికించేసేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ బాగా దగ్గర పడింది. ఇలా మంచిగా దగ్గర పడేంత వరకు టమాటాని నిదానంగా ఈ విధంగా ఉడికించాలి. ఈ టమాటా చింతపండు 2 మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో హీట్ తగ్గిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకున్న రెడ్ మిర్చితో పాటు 7-8 వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసి వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవటం వల్ల రైస్లోకి తినేటప్పుడు కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. ఈ టమాటా పేస్ట్ కూడా దీనిలో హీట్ తగ్గిపోయింది. ఆ తర్వాత ఇందులోకి అయితే వేసుకుని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. అంతా అయిపోయిన తర్వాత చెక్ చేస్తే కొంచెం కలవదనమాట. సో ఇప్పుడు కనుక వేసుకున్నట్లయితే మొత్తం మిక్స్ అయ్యి చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు కొంచెం తక్కువైనట్లు అనిపించింది. ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకైతే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవి రైస్లో కానీ రోటీస్లో కానీ ఇట్లా కలుపుకుని తింటూ ఉంటే పంటికి ఈ ఆనియన్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఆనియన్స్ ఈ విధంగా పంటికి తింటూ ఉంటే పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీగా మీకు నచ్చుతుంది. ఎక్కువగా ఇది పాతకాలంలో
రోట్లో వేసుకుని దంచుకుని చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని చేసుకున్నా కానీ అదే టేస్ట్ వస్తుంది, అంత బాగుంటుందన్నమాట. ఇది 4 రోజులు కూడా నిల్వ ఉంటుందండి, అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అప్పటికప్పుడే ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చట్నీ చేయకపోయినా ఇలా చక్కగా స్టోర్ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.